మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపో అని యువరాజ్ శ్రీవల్లిని గెంటేయబోతూ ఉంటే ఆగు యువరాజ్, అవును నువ్వు చెప్తున్నది నిజమే. శ్రీవల్లి ఈ ఇంట్లో ఉండడానికి ఎలాంటి హక్కు అధికారాలు లేవు కదా, కాబట్టి శ్రీవల్లి అన్ని హక్కు అధికారాలతో ఈ ఇంట్లో ఉండే విధంగా నేను చేస్తాను అని సుధాకర్ అంటాడు. ఏం చేస్తావబ్బా అని వైజయంతి అడుగుతుంది. శ్రీవల్లిని నేను దత్తత తీసుకుంటున్నాను అని సుధాకర్ తన నిర్ణయాన్ని చెప్పడంతో అవును, అప్పుడు యువరాజ్ అంటున్న హక్కు అధికారాలు అన్ని వస్తాయి. అప్పుడు శ్రీవల్లిని ఇంట్లో నుండి వెళ్లిపోమనే హక్కు ఎవరికీ ఉండదు అని కేదార్ అంటాడు. అవును అని దాత్రి కూడా అంటూ ఉంటుంది. అవును బాబాయ్, మీరు చెప్పింది నిజమే. రేపే పూజారి గారిని పిలిపిద్దాము, శ్రీవల్లిని దత్తత తీసుకుందరు అని కౌశికి అంటుంది. ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని వైజయంతి సుధాకర్ విరుచుకుపడిపోతూ ఉంటుంది. నేను సరైన నిర్ణయాన్ని తీసుకున్నాను. అమ్మ శ్రీవల్లి రామ్మ, రేపే నిన్ను దత్తత తీసుకుంటాను అని సుధాకర్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత దాత్రి కేదార్ టెర్రస్ పై మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి, రేపు ఉదయం 10 గంటలకి శ్రీవల్లిని దత్తత తీసుకోవడానికి ముహూర్తం చాలా బాగుందని పూజారి గారు చెప్పారంట. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి సింపుల్ గా జరిపించేద్దాము అని అక్క నాన్న చెప్పారు. తర్వాత నిదానంగా మీడియా వాళ్ళని పిలిచి శ్రీవల్లిని దత్తత తీసుకున్న విషయం అందరికీ చెప్తామని చెప్పింది అని కేదార్ మాట్లాడుతూ ఉంటే దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దాత్రి, నేను దత్తత గురించి మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అని కేదార్ తట్టి మరి పిలుస్తూ ఉంటాడు. నేను కూడా దత్తత గురించే ఆలోచిస్తున్నాను కేదార్. అసలు శ్రీవల్లిని ఇంట్లోనే ఉండొద్దని చెప్తున్నారు. మరి రేపు వాళ్ళ దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేసే తీరుతారు. ఎలాగైనా సరే శ్రీవల్లికి ఈ దత్తత కార్యక్రమం పూర్తి చేయించి శ్రీవల్లి జీవితాన్ని మనం సరిచేయాలి. అప్పుడే శ్రీవల్లి సంతోషంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత కార్యక్రమాన్ని జరిపించే తీరాలి అని దాత్రి అంటుంది. అవును దాత్రి, మనం అలర్ట్ గా ఉందాము అని కేదార్ అంటాడు. యువరాజ్ వస్తువులన్నీ విసి కొడుతూ ఉంటే ఏంద్రా బోడా, ఇలా చేస్తే ఎలా అని వైజయంతి, అవును యువరాజ్, కాస్త సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము అని నిషి అంటూ ఉంటుంది. ఇప్పుడు శ్రీవల్లి దత్తత తీసుకుంటాడు. రేపు ఆ కేదార్ గారిని నాకు సొంత కొడుకని చెప్తాడు. మనల్ని ఇంట్లో నుండి గెంటేస్తాడు. ఇదే జరిగేది అని యువరాజ్ అంటాడు. చూడు, రేపే వాళ్ళు దత్తత కార్యక్రమం పెట్టుకున్నారంటే ఉన్న ఈ 10 గంటల్లో మనం ఏం చేయాలో ఆలోచించాలి. అంతేకాని ఇలా కోప్పడితే ఏమొస్తుంది చెప్పు అని నిషి వైజయంతి సర్దుతూ ఉంటారు. రేపు పూజలో కూర్చోవాలంటే స్నానాలు చేయాలి కదా, నీళ్లు రాకుండా ఆపేద్దాము అని వైజయంతి అంటుంది. లక్షలు ఖర్చు పెట్టైనా వాటర్ తెప్పిస్తారు, ఏదో ఒకటి చేస్తారు అని యువరాజ్ అంటాడు. ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా చెప్పండి అత్తయ్య అని నిషి అంటుంది. కీర్తిని కిడ్నాప్ చేస్తే అని నిషి అంటే అది వర్కౌట్ అవ్వదు నిషి, మనం శ్రీవల్లిని చంపేద్దాము అని యువరాజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, ప్రాణాలు తీయడం ఏంటి అని నిషి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదొక్కటి మిగిలింది అని యువరాజ్ అంటూ ఉంటే అబ్బోడా, అందుకని చంపి మనం జైలుకి వెళ్దామా ఏంటి అని వైజయంతి అంటే శ్రీవల్లిని కిడ్నాప్ చేసి రౌడీలకి అప్పచెప్దాము. ఆ రౌడీని దూరంగా తీసుకుని వెళ్లి శ్రీవల్లిని చంపేస్తాడు, మన చేతికి మట్టంటదు. ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యండి, ఇక వేరే దారి లేదు, ఇంకేం మాట్లాడకండి అని యువరాజ్ ఏదో ప్లాన్ చెప్తూ ఉంటాడు. వద్దు యువరాజ్, నాకు భయం వేస్తోంది అని నిషి చెప్తున్నా కూడా లేదు, శ్రీవల్లిని చంపేస్తున్నాం అంతే అని యువరాజ్ కరాఖండిగా చెప్పేస్తాడు. శ్రీవల్లి, రేపు దత్తత కార్యక్రమంలో ఇదిగో వీటిలో ఏ చీర నచ్చితే ఆ చీర కట్టుకో అని కౌశికి చూపిస్తూ ఉంటుంది. ఇవి చాలా ఖరీదైన చీరల్లా ఉన్నాయక్క, నాకు వద్దు అని శ్రీవల్లి అంటుంది. నువ్వు అలవాటు చేసుకోవాలి శ్రీవల్లి, ఎందుకంటే రేపటి నుండి నువ్వు వజ్రపాటి కౌశికి వల్ల బిడ్డవు కదా అని వజ్రపాటి శ్రీవల్లి అంటే ఎలా ఉండాలి అని దాత్రి చెప్తూ ఉంటే సరే అక్క, ఇదిగో ఈ చీర తీసుకుంటాను, కట్టుకుంటాను అని శ్రీవల్లి ఒక చీరని చూపిస్తూ ఉంటుంది. చూడమ్మి, మన ఆస్తిని ఎలా దారదత్తం చేస్తున్నారో, అబ్బోడు చెప్పింది మనం చేయాల్సిందే, ఆ శ్రీవల్లిని చంపేయాల్సిందే అని పైనుండి వైజయంతి నిషితో చెప్తూ ఉంటుంది. సరే వెళ్ళి పడుకోండి అని దాత్రి అంటూ ఉంటుంది. తర్వాత నిషి వైజయంతి ఇద్దరు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని దొంగల్లా మొహానికి రంగులు రాసుకుంటారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని వాళ్లకు వాళ్ళే భయపడుతూ ఉంటారు. ఏందమ్మే, నేను లక్షణంగా చీరలు కట్టుకునేదాన్ని, నా చేత ఇలాంటి దొంగ డ్రెస్సులు వేయించావు, ఇప్పుడు చూడు ఎన్ని తిప్పలు పడాలో, ఈ డ్రెస్ చూడు ఎలా ఉందో అని వైజయంతి అంటుంది. మరి ఆ జగదాత్రికి మనం దొరకకుండా ఉండాలంటే ఈ మాత్రం సెటప్ తప్పదత్తయ్యా అని నిషి అంటుంది. వైజయంతి ఒక బాటిల్ ని ఓపెన్ చేస్తూ ఉంటే ఏంటత్తయ్య, మీకు మందు తాగే అలవాటు ఉందా అని నిషి అంటే కాదమ్మి, ఇది కేరళ నుండి తీసుకుని వచ్చిన కొబ్బరి నూనె, మనం రాసుకోవాలి, మనల్ని ఎవరైనా పట్టుకున్నారనుకో జారిపోవాలి కదా, ఇదిగో రాసుకో రాసుకో అని చెప్తూ ఉంటే అంటే కేరళలో తయారైన కొబ్బరి నూనె మాత్రమే పనిచేస్తుందా, మిగతా కొబ్బరి నూనె పనిచేయదా అని నిషి అంటుంది.
దాంతో వైజయంతి కోపంగా చూస్తూ ఉంటే, మీరు వేసే కుళ్ళు జోకుల కన్నా నా జోకులేమీ తక్కువ కాదులేండి, పదండి మనం కొట్టుకోవడం కాదు రాసుకుందాం అని ఇద్దరు రాసుకుంటూ అరే భలే జారిపోతుండే అని అనుకుంటూ ఉంటారు. సడన్ గా గదిలోకి వచ్చిన యువరాజు వాళ్ళని చూసి ఏంటి గెటప్లు అని టెన్షన్ పడుతూ భయపడిపోయి అడుగుతూ ఉంటాడు. మనం చేస్తున్నది సక్సెస్ అవ్వాలంటే ఈ మాత్రం సెటప్ ఉండాలి యువరాజ్, మత్తు మంది ఇచ్చి మేము శ్రీవల్లిని కిడ్నాప్ చేసి బయటికి తీసుకురావాలి అంతే కదా, మేము చూసుకుంటాం అని నిషి వైజయంతి అంటారు. అసలు మీరేంటి, మీ అవతారాలేంటి, చెప్పింది చేస్తారా, మీ వల్ల అవుతుందా అని యువరాజ్ అంటే, ఖచ్చితంగా చేస్తాము, చూస్తూ ఉండబోడా, మత్తు మందు ఇచ్చి ఇట్టే పట్టుకొస్తాము సరే గాని జీవితంలో మొట్టమొదటిసారి ఇలాంటివి చేస్తున్నాం కదా, కాబట్టి మనం ఒక సిగ్నల్ ఏదైనా గుర్తుకు ఏదైనా పెట్టుకుందాము కోడ్ అని, ఒకవేళ నాకు ఏదైనా అవసరం వచ్చి అరవాలనుకున్నాననుకో అప్పుడు వీరి వీరి గుమ్మడి పండు అంటాను అని వైజయంతి అంటే, వీడి పేరేంటని నేను చెప్తాను అంతే కదత్తయ్య అని నిషి అంటుంది. అబ్బా మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని యువరాజ్ అంటే, మేమేదో ఎగ్జైట్మెంట్ తో ఇలా కోడ్స్ పెట్టుకుంటున్నాం, నువ్వు మధ్యలో ఏంటి యువరాజ్, నువ్వు వెళ్ళు, శ్రీవల్లిని మతమండిచ్చి తీసుకొచ్చే బాధ్యత మాది అంటూ యువరాజ్ ని బయటికి పంపించేస్తారు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి అంటూ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ రండత్తయ్య ఇప్పుడు వెళ్దాం అని మెల్లగా దొంగల్లాగా మెట్లు దిగి వస్తూ ఉంటారు. అయితే దాత్రి కేదార్ ఇంకో వైపు నుండి ఇదంతా చూస్తూ ఉంటారు. మెట్లు దిగి కింద కార్పెట్ మీద అడుగు పెట్టగానే వాళ్ళు ఒక్కసారిగా జారి కింద పడిపోయి నడుము విడిగిపోతుంది. అయ్యో అమ్మి, ఇక్కడ గోళీలు వేసి మనల్ని కింద పడేలా చేసింది ఎవరమ్మి అని వైజయంతి కింద పడిపోయి కేకలు పెడుతూ ఉంటే, అత్తయ్య గట్టిగా అరవకండి అత్తయ్య, ఎవరైనా వస్తారు అని నిషి టెన్షన్ పడుతూ పడిపోయిన వైజయంతిని లేపుతూ ఉంటుంది. నా నడుము కూడా విరిగిపోయింది కదా, గట్టిగా అరవకండి దొరికిపోతాము అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే అంతకు ముందు జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. శ్రీవల్లిని చంపేద్దామని యువరాజ్ వాళ్ళు మాట్లాడుకున్న విషయం మొత్తం కూడా దాత్రి కేదార్ వినేసి ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే దాత్రి, ఆడపిల్లని కూడా చూడకుండా ప్రాణాలు తీసేయడానికి కూడా వీళ్ళు వెనకడడం లేదు, శ్రీవల్లిని కాపాడుకుని వీళ్ళని బుద్ధి చెప్పాల్సిందే అని కేదార్ అంటే, అవును ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయకుండా, అసలు జీవితంలోనే అలాంటి ఆలోచన రాకుండా ఈ రాత్రి వాళ్ళకి చాలా ఎంత భయంకరంగా ఉంటుందో అసలు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా నిషికి పట్టిన దయ్యాన్ని ఇట్టే దించేద్దాం అని దాత్రి చెప్తుంది. అలా ప్లాన్ ప్రకారం కార్పెట్ కింద గోళీలను వేసి ఉంటారు. ఇదంతా చూస్తూ దాత్రి కేదార్ నవ్వుకుంటూ ఉంటారు. అమ్మి నన్ను లేపమ్మి అని వైజయంతి వేడుకుంటూ ఉంటే నిషి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఆయిల్ మొత్తం చేతులకి రాసుకోవడంతో మాటి మాటికి వైజయంతి జారిపోతూ 2-3 సార్లు అలా కింద పడిపోయి నడుము విరగొట్టుకుంటూ ఉంటుంది. అయ్యో నా వల్ల కావటం లేదు అని వైజయంతి కేకలు పెడుతూ ఉంటుంది. అత్తయ్య అరవకండి అని నిషి వేడుకుంటూ ఉంటే, అరవక డాన్స్ చేయమంటావా, పాట పడమంటావా, నా నడుములు ఎలా విరిగిపోయాయో తెలుసా, ఒక్కసారి కాదు 4 సార్లు ఇప్పటికీ కింద పడ్డాను అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. పిన్నికి పోయిన జన్మలో చేసిన పాపాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి దాటి అని కేదార్ చూసి నవ్వుతూ ఉంటే, ఇప్పుడు చెయ్యబోయే పాపాలు కూడా గుర్తుకు వస్తాయి, చూస్తూ ఉండు కేదార్ అని దాత్రి కూడా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అత్తయ్య ఈసారి జాగ్రత్తగా లేపుతాను అని నిషి అంటే, పాత పగలేవి మనసులో పెట్టుకోకుండా జాగ్రత్త అని నిషి లేపడంతో లేచి నిలబడుతుంది. ఈ లోపల కౌశికి వచ్చి లైట్ ఆన్ చేయడంతో పరుగులు పెడుతూ యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు కూడా 3 వైపులా దాక్కుని ఉంటారు. ఏం వదినా మీకు కూడా సౌండ్ వచ్చిందా అని దాత్రి కేదార్ కిందికి వస్తారు. అవును జగదాత్రి అని కౌశికి అంటే, సరే మీరు అటు పక్క చూడండి, మేము ఇటు పక్క చూస్తాము అని వెతుకుతూ ఉంటారు. వైజయంతి తలుపు చాటున దాక్కుని ఉంటే కౌశికి చూసుకోకుండా డోర్ ఓపెన్ చేయడంతో వైజయంతి ముక్కు పగిలిపోయి విలువిలాడిపోతూ ఉంటుంది. ఎవరు లేరి అని కౌశికి దీని తిరిగి వెళ్లిపోగానే రాత్రి కేదార్ కావాలని 2-3 సార్లు ఆ డోర్ ని ఓపెన్ చేసి వైజయంతి ముక్కు పగిలిపోయేలా చేసి నవ్వుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏమి కనిపించట్లేదు, పిల్లి ఉంటుంది, దొంగ పిల్లి తిరుగుతూ ఉంది కదా, మేము దానికోసం అక్కడక్కడ ట్రాప్స్ పెట్టాంలే, నువ్వు వెళ్లి పడుకో, రేపు పూజ ఉంది కదా అని దాత్రి కేదార్ చెప్పడంతో కౌశికి వెళ్లిపోతుంది.